హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. బిగినర్స్కి పైపింగ్ వేయడం అంటే చాలా చాలా కష్టం. పైపింగ్ వేయడం అంటే ఒకప్పుడు బిగినర్గా ఉండేదాన్ని, నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉగ్గులుగ్గులుగా వచ్చేసేది. సో నార్మల్ పాదంతో, నాది డాల్ఫిన్ మిషన్, నార్మల్ పాదంతో ఎలా పైపింగ్ చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇందుకోసం పొడుగ్గా స్ట్రైట్గా ఉన్నటువంటి పీస్ ఒకటి, ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇది మెయిన్ పార్ట్. మంచి వైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇది ఉంది కదా క్లాత్, ఈ విధంగా తిప్పుకొని చూసారా, దీని కింద ఏం లేదు. ఒక్కసారి ఇలా వేలుతో ఇలా అంచుకుంటే మనకి ఉగ్గులు అనేవి రాకుండా ఉంటుంది. చిన్న చిన్న ట్రిక్స్. ఎందుకంటే పైపింగ్ వేయడం అనేది చాలా విసుక్కుంటారు. పైపింగ్ వేయాలంటే సింగిల్ పాదం ఉండాలేమో, సింగిల్ పాదం లేదా, నాకు నా మిషన్కి సింగిల్ పాదం సెట్ అవ్వట్లేదు అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ ఎలా వేస్తానో మీకు వేసి చూపిస్తాను. సరేనా? చూసి ఇలా పెట్టి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇలా వచ్చేటట్టుగా ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా వచ్చేటట్టుగా చూసి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి, దీనికి మధ్యలో ఈ మిడిల్లో స్టిచ్ పడాలి మనకి. అప్పుడే పైపింగ్ అనేది మనకి యాక్యురేట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. పైన కానీ ఈ పైపింగ్ థ్రెడ్ మీద కానీ స్టిచ్చింగ్ రాకుండా కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? నేను స్టిచ్ వేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది. పైపింగ్ వేసేటప్పుడు ఈ కింద థ్రెడ్ ఇలాగ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ విధంగా క్లాత్ గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను బ్యాక్ తిప్పి చూపిస్తున్నాను. ఇలా పెట్టి ఈ క్లాత్ రివర్స్లో పెట్టి పైపింగ్ థ్రెడ్ కొంచెం లాగి పట్టుకుంటే మనకి ఇలా ఈ విధంగా సన్నగా వస్తుంది. బ్లౌజ్ మొత్తం పట్టుకోవాలి. బిగినర్స్కి అర్థం అవ్వడానికని నేను ఈ విధంగా చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది. చూసారా? ఈ విధంగా బ్యాక్ తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోద్ది మనకి నార్మల్గా. ఇవి నేను బ్లౌజ్ పీసులు కట్ చేయగా మిగిలిన పీసులు ఉంటాయి కదా,